వెల్కమ్ టు ట్రైమై టీవీ. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఎస్పెషలీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీకి ఇది ఒక గుడ్ న్యూస్ అనుకోవాలి. లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్లో ఈ రోడ్ లేయింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, సేల్స్ 30% పెరిగింది అని ద కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్ అనగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో there was increase of 30% sales in material handling equipment. Sales 36,000 approximately 36,000 units were sold in the third quarter. అదే దానికన్నా ముందు క్వార్టర్లో లాస్ట్ ఫిజికల్ అంటే దానికన్నా ముందు ఇయర్లో 27,800 ఎక్విప్మెంట్స్ వాళ్ళు సేల్స్ చేయగలిగారు. ఓవరాల్ సేల్స్ ఫిగర్స్ ఫర్ Q3 మనం చూసుకుంటే 33,135 యూనిట్స్ డొమెస్టికలీ సెల్ అయ్యాయి, ప్లస్ 2,920 యూనిట్స్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయగలిగారు. సో దాంట్లో మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ 46% జంప్ ఉంది. అంటే నియర్లీ 4,482 యూనిట్స్ వర్ సోల్డ్ ఇన్ లాస్ట్ థర్డ్ ఫిజికల్. 4,482 మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్. దీంట్లో గ్రోత్ 43% ఉంది. దానికన్నా కరస్పాండింగ్ ఇయర్లో 3,840 యూనిట్స్ అవి సేల్ చేయగలిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ మెటీరియల్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ సేల్స్ 1,958 అండ్ 688 యూనిట్స్ ఉన్నది, రిజిస్టరింగ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 38% అండ్ 18%. అంటే ఇది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఎస్పెషలీ రోడ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వాల్వ్ అయిన ఇండస్ట్రీ కాబట్టి ఇది మంచి అంటే పరిణామం అని చెప్పొచ్చు. మనము లాస్ట్ ఫైనల్ ఇయర్ 2023లో లాస్ట్ క్వార్టర్ ఫిగర్స్ ఎలా ఉంటాయో చూస్తే టోటల్ ఇయర్ ఫిగర్స్ మనకు క్లియర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ట్రైమై టీవీ. థ్యాంక్ యూ.